జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే కనిపించే 5 సంకేతాలు ఇవే. ఈ 5 సంకేతాల గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఉండేలాగా జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు. సంపదకు దేవత లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి ఆశీర్వాదం తమ మీద ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి ఆమె ఆశీర్వాదం కోసం, సంపదకు దేవత అయిన లక్ష్మీ కటాక్షం కోసం నిత్యము ఆమెను పూజిస్తూనే ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ తమపై నిలిచి ఉండడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి తమను సిరి సంపదలతో ముంచెత్తుతుందని, ధనవంతులను చేస్తుందని, ఐశ్వర్యవంతులను చేస్తుందని, ఆ లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఎన్నో వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు. లక్ష్మీ కటాక్షం లేకపోతే ఏ మనిషికైనా సుఖము, శాంతి లభించదు. ఈ బలమైన విశ్వాసంతోనే లక్ష్మీమాత అనుగ్రహం కోసం ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతూ ఉంటారు. లక్ష్మి అంటే డబ్బు, సంపద. లక్ష్మి అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఆనందము అని అర్థము. ఇవి అవసరం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికి సంపద, ఐశ్వర్యము, సంతోషము, సుఖము, లక్ష్మీ కటాక్షము కావాల్సిందే. ఉదయం నిద్ర లేచింది మొదలు మనం చేసే ప్రతి పని కూడా డబ్బు కోసమే చేస్తాము. మన జీవితమంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనము ఏ పని చేసినా ఐశ్వర్యాన్ని పొంది సుఖంగా, సంతోషంగా జీవించడానికే చేస్తాము. వీటన్నిటినీ మనకు పుష్టిగా ప్రసాదించే దేవి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారము, ఆరోగ్యము, మిత్రత్వము, సామాన్యము, శాంతి, కలహం లేని పరిస్థితి, బలము, అనుకూలమైన కుటుంబము, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి. ఈ సంపదలన్నిటికీ సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా మనము అనుకుంటాము. మహర్షులు ఇవన్నీ స్త్రీ విభూతులు. వీటిని పొందాలి అంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసింది. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా కూడా జీవించవచ్చు. ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని, మా ఇంట్లోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే 5 సంకేతాలు అనేవి కనిపిస్తాయి. ఈ సంకేతాలు మీకు కూడా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కనిపించే ఆ 5 సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే కనిపించే మొదటి సంకేతం ఏమిటి అంటే, సడన్గా అందరూ ప్రశాంతంగా మారిపోతారు. అంటే ఎప్పుడు గొడవలు పడుతూ, నసుక్కుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ ఉండే వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉంటారు. కుటుంబంలోని సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, గొడవలు తగ్గుతాయి. ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంట్లోని గొడవలు తగ్గిపోతాయి. ఆ ఇంట్లోని వారు ముఖాలలో కూడా కాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది. వారి ముఖాల్లో చిరునవ్వు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదే మొదటి సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే, నల్ల చీమలు సాధారణంగా ఇంట్లో ఏదైనా ఆహారం ఒలికినా లేదా పంచదార కానీ, బెల్లం లాంటి ఒలికిన చీమలు వస్తాయి. కానీ ఇంట్లో ఎక్కువగా ఏ ఆహారం వలక్కుండా కూడా గుంపులుగా చీమలు వచ్చాయి అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందనే అర్థము. నేల మీద ఏ ఆహారం లేకపోయినా సరే చీమలు వచ్చాయి అంటే, లేదా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చీమలు అనేవి, నల్ల చీమలు లైన్గా వెళ్తున్నట్లు కనిపించాయి అంటే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే అసలైన సంకేతము. అలాగే మీ ఇంట్లో లేదా
ఇంటి బయట అకస్మాత్తుగా పక్షి గూడు కట్టుకోవడం ప్రారంభించింది అంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే సూచన. దీన్ని ఒక శుభసూచకంగా భావించాలి. ఇలా మీ ఇంటి దగ్గర పక్షి గూడు కట్టితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ గూటిని పడేసే ప్రయత్నం మాత్రము చేయవద్దు. ఆ పక్షి ఎప్పుడైతే ఈ గూటిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే ఈ గూటిని తొలగించండి. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో ఆ ఇంటి దగ్గరే పక్షులు గూడు పెడతాయి. కనుక మీ ఇంటి దగ్గర ఏదైనా పక్షి గూడు కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జెల శబ్దము అనేది వినిపిస్తుంది. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి గజ్జెల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా గజ్జెల శబ్దము వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారము చేసుకుంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపారు సంకేతం. ఏమిటంటే మీ ఇంట్లో ఉన్నారు లక్ష్మీదేవి అని తెలియాలి అంటే ఆవు రావడం. ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది. ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం. అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటి అంటే ఆ ఇంట్లోనే మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుంది. అంటే ఇది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతమని గుర్తుంచుకోండి. అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారు అంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి సంకేతమే. ముత్తైదవులు అందులోనూ లక్ష్మీ గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసము ఉంటుందని అర్థం చేసుకోండి. తులసి మొక్క దగ్గర బల్లి కనిపించినా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని మనము అర్థం చేసుకోవాలి. అలాగే నిద్రించేటప్పుడు కలలో చీపురు కానీ గుడ్లగూబ కానీ ముంగీస కానీ గులాబీ పూలు కానీ కనిపిస్తే మీరు నివసించే ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతంగా భావించాలి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కలలో ఇవి కనిపిస్తాయని శాస్త్రాల్లో ఉంది. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కనిపించే 5 సంకేతాలు. మీకు కూడా ఈ 5 సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. ఇక మీకు ఈ సంకేతాలు కనిపిస్తే ఆ లక్ష్మీదేవిని స్థిరంగా మీ ఇంట్లోనే నిలుపుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. వారానికి ఒకరోజైనా సరే సాత్విక ఆహారం తింటూ లక్ష్మీదేవిని పూజించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎవరికి హాని తలబెట్టకండి. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారము ఇలా మీరు ఏ పని చేస్తే ఆ పనిలో నిజాయితీగా ఉండండి. వేరేవారు కడుపు కొట్టి రూపాయి కూడా పోగు చేసే ప్రయత్నం చేయవద్దు. అందరితో సఖ్యంగా ఉండండి. పెద్దవారిని గౌరవించండి. అసూయను విడిచిపెట్టండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకు అంటే లక్ష్మీదేవి నిలవాలంటే ధర్మం చాలా అవసరం. ఒకసారి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడే విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోబులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అనుకుంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనుకరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నారు:
దేవి నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. ఒకరు రాజు, 2 అగ్ని, 3 దొంగ, 4 రోగం. నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దానధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది, మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడ నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, స్తుతులు పుత్రికల రూపంలోనూ లేక దొంగ రూపంలోనూ వచ్చి వాడిని సర్వం హరించేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాల్లో చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలతో ఋషులకో తగలబెట్టేస్తారు. ఇలాగా ధర్మం తప్పే ప్రవర్తించిన వారిని ఈ 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ 4 నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందినప్పుడు ఈ నియమాలు గనక పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది. ఇక మీకు జీవితంలో దేనికి లోటు అనేది రాదు. ఇలాంటి 3 మగవారు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళదు. కటిక పేదరికం అనుభవిస్తారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా కొన్ని పనులు చేయకూడదు. మగవారు చేసే కొన్ని పనులు దరిద్ర దేవతను కూడా ఆకర్షిస్తాయి, లక్ష్మీదేవిని ఇంటికి రాకుండా చేస్తాయి. ఆడవారే కాదు, మగవారు కూడా లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్న మగవారు అంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి మగవారు ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు అని శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు. మరి ఎటువంటి మగవారు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము. ఇంటి బాధ్యతలను మోసేది మగవారే కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో మగవారికి చాలా గౌరవం ఇస్తారు. మగవారినే ఇంటి యజమానిగా పరిగణిస్తారు. మగవారు ఎప్పుడూ కూడా కుటుంబ క్షేమం కోసము కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది మగవారిలో కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి. వాటి వలన లక్ష్మీదేవి అనుగ్రహము అనేది వారికి కలగదు. ఏ ఇంట్లోనే మగవారు అయితే ఇంట్లోనే స్త్రీలను గౌరవించకుండా ఎప్పుడూ వారిని బాధిస్తూ ఏడిపిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా రాదు. ఇది జగమెరిగిన సత్యం. మగవారు ఇంట్లోని ఆడవారు కావచ్చు లేదా బయట ఆడవారు కావచ్చు, ఎవరితో అయినా సరే చాలా సున్నితంగా ఉండాలి. ఆడవారిని గౌరవించాలి. ఎప్పుడూ కూడా ఆడవారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. ఆడవారు కంటతడి పెట్టకుండా మగవారే చూసుకోవాలి. ఇక స్త్రీలను హింసించే మగవారు లేదా స్త్రీలను కొట్టి మగవారు అస్సలు మగవారు అనే గుర్తింపును కోల్పోతాడనే శాస్త్రం చెబుతుంది. ఇలా స్త్రీలను బాధించి వేధించే మగవారు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా రాదు. అదేవిధంగా దైవదూత చేసే మగవారు లేదా వేరే మతాల వారిని గౌరవించని మగవారు ఉండే ఇంటికి కూడా లక్ష్మీదేవి రాదు. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు, ఏ దైవాన్ని కూడా మనము దూషించకూడదు. ఎవరి దైవం వారికి గొప్ప, ఎవరి మతం వారికి గొప్ప అనే విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. ఎప్పుడూ కూడా వేరే మతాల గురించి దూషణ చేయకూడదు. వేరే మతాలను కూడా గౌరవించాలి. ఏ ఇంట్లోని మగవారు అయితే దైవదూషణ పరమత దూషణ చేస్తారో వారి దగ్గరకు లక్ష్మి రాదు అని శాస్త్రం చెబుతుంది. ఇంటి బాధ్యతలను వదిలేసి ఏ పని చేయకుండా తల్లిదండ్రుల సంపాదన మీద పడి బ్రతుకుతూ ఉంటారు. అలాంటి మగవాడు ఉన్న ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు. ఇలాంటి మగవాడి ఒంట్లో రోగాల రూపంలో ఆ లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది రాదు. ఈ 3 మగవాళ్ళు ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం దొరకదు. ఇలాంటి మగవారు ఉన్న ఇంటికి లక్ష్మి ఎప్పటికీ కూడా రాదు. పేదరికం అనుభవిస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి.
మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి అయిన మహా అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.